హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పూల ఉండీలు వీటి గురించి డబ్బులు చాలా మంది వేస్ట్ చేసుకుంటూ అవి కొనుక్కోవడానికి డబ్బులు లేక మొక్కలు నాటుకోవడం ఇబ్బంది అనేది ఆలోచిస్తున్నాం ఇప్పుడు. వాళ్ళ కోసం కుండీలు ప్రత్యేక కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆయిల్ క్యాన్లు ఉంటాయి కదా, అవి అయిపోతే ఆయిల్ క్యాన్లలో నాటుకోవచ్చు. అది ఎట్లా నాటుకోవచ్చు అని చాలా మంది తెలియదు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అది తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నా. చూడండి, ఈ పైన క్యాప్ ఒకటి తీసేసుకొని పై క్యాప్ ఉంది కదా, ఈ పై క్యాప్ ఒకటి తీసుకొని మీ దగ్గర ఒక సోలరింగ్ మిషన్ ఉంటే సోలరింగ్ మిషన్ తీసుకుని, లేదా బొక్కలు పెట్టి మిషన్ ఉంటే బొక్కలు పెట్టే మిషన్ తీసుకొని, బొక్కలు ఇప్పుడు వెనక పక్క కింద నుంచి పెట్టకూడదు, పై లోపల నుంచి పెట్టాలి. అప్పుడే నీళ్లు మనకి దిగుతాయి, మొక్కలు చనిపోకుండా బతుకుతాయి. ఒక 15 బొక్కలు పెట్టండి, లేకపోతే మీ ఇష్టం ఒక 4-5 పెట్టుకోండి. చూస్తారా బొక్కలు ఎటుపోతున్నాయి? బొక్కలు ఉన్నాయి. చూడండి, ఈ బొక్కలు పోతున్నాయా ఎటుపడే. వాటి కింద పక్క మనం బొక్క పెట్టి చేయాలి నీట్గా. బ్లేడ్ తీసుకొని పైన జస్ట్ మనం బొక్కలు పెట్టిన పైన ఉంటాయి కదా, అందువల్ల రబ్బర్ చేయాలి. కట్ చేస్తే సరిపోతుంది, ఉంది అంతే. అవసరం లేదు. దాన్ని కొట్టేసుకోవడం మొక్క నాటుకోవడం. ఈ మట్టి కలిపేది ఏదో ఒకటి నేను ఈ వీడియో తీస్తా, లాంగ్ వీడియోలు తీస్తా. జస్ట్ మీకు హుండీల కోసం డబ్బులు వేస్ట్ చేసుకునే అవకాశం, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ డైరెక్ట్ మనం ఇంట్లో ఇంట్లో ఉన్న పరిజ్ఞానం వస్తుందంటే మనం ఉండీలు తయారు చేసుకోవచ్చు అని చూపించడం కోసం మీకు మొక్క తీసుకోండి. ఈ చెట్టు గురించి కూడా నేను షార్ట్ వీడియోలో తీస్తా. ఇది పక్కన హ్యాండిల్ ఉండటం వల్ల మనకి మెయిన్ జరపడానికైనా తప్పడానికైనా అనుకూలం. కొంచెం కొంచెం హెల్తీగా కొంచెం కొంచెం హెల్తీ పెట్టుకోండి. మట్టి ఎక్కువ పైకల్లా వేసుకోకండి. మనం నీళ్ళు పోసినప్పుడు దాంట్లో దిగడానికి అనుకూలంగా ఉండేటట్టు కొంచెం ఉంచుకోండి. చూడండి, ఇట్లా నాటుకోండి అంతే. ఒక కంప్లీట్ అయింది అంతే. దీనికి అవసరం ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పి మీకు వీడియో ఇస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.